వినుకొండ మండలం సూరారం వాగు నుండి ఇసుక తరలింపు విషయంలో భాగస్వాముల మధ్య అంతర్గత చిచ్చు రగిలినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం జీఎస్ మీడియా సంచలన కథనాలతో నిలిచిపోయిన ఇసుక దందా మళ్లీ ప్రారంభించే విషయంలో ముగ్గురు భాగస్వాముల మధ్య ఏర్పరచుకున్న ఒప్పందం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. భాగస్వాముల్లోని ఓ వ్యక్తి మరో ఇద్దరికి తెలియకుండా ఆదివారం రాత్రికి రాత్రే హిటాచీ సహాయంతో భారత్ బెంజ్ వాహనాల్లో పెద్ద ఎత్తున ఇసుకను తరలించడంతో అంతర్గత గొడవ ప్రారంభమై తాత్కాలికంగా ఇసుక తరలింపు నిలిచిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అందరి మధ్య సయోధ్య కుదిరితే మళ్లీ సూరారం వాగు నుండి మళ్లీ అక్రమ ఇసుక తరలింపు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇసుక దందా నిలిచిపోవాలంటే పరిసర గ్రామాల ప్రజలు ఐక్యమత్యంతో అడ్డుకోవడంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.